చిరుద్యోగులపై కూటమి నేతల వేధింపులు, అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసీసీబీ 35 బ్రాంచ్లలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 54 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారుగా ముద్రవేసి తొలగించారు. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు నేతలకు మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఉమ్మడి జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద వారు నిరసనకు దిగారు. వారి ఆందోళనకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు మద్దతు పలికారు. తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడారు మా కరెస్పాండెంట్ రాజు. ఆ వివరాలు ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసీసీబీ బ్రాంచ్లు ఏవైతున్నాయో 35 బ్రాంచ్లకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు. దీనికి సంబంధించి వారు కూడా నిరసన తెలుపుతున్నారు. వారున్నారు మనతో పాటు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు ఈ నిరసనకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు కారణం అయితే వాళ్ళు ఏం చెప్పట్లేదు, రాసి ఇవ్వలేదు. ప్రైవేట్ టాక్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మేము తీసేసామని చెప్పేసి ఆ మాట చెప్తా ఉన్నారు. కానీ ఇది అన్యాయం. ఎందుకంటే ఇందులో 14 నుంచి 15 ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా అందరికి 6గురికి 7గురికి ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. 55 మందిని 34 బ్రాంచుల్లోనూ ఖచ్చితంగా ఎవరినైతే తీసేశారో వాళ్ళని తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే వాళ్ళందరి తరఫున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం. నా పేరు కుమార్ అండి. నేను గత 15 సంవత్సరాల నుంచి డీసీబీ బ్యాంక్లో పనిచేస్తున్నాను. మాకు 2/7/24న మేము 11 గంటలకి విధుల్లో ఉండగానే ఫోన్ వచ్చిందండి. హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మిమ్మల్ని ఇప్పటి నుంచి వెళ్ళిపోమన్నారు, మీరు వెళ్ళిపోండి, ఇంక ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోండి. వర్క్ చేస్తున్నారండి అందరూ కూడా. వర్క్ చేసిన వెంటనే అక్కడి నుంచి విధుల నుంచి వెళ్ళిపోమన్నారు. మా మేనేజర్ గారిని మేము దేనికైనా అడగడం జరిగిందండి. వాళ్ళు మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. మేము మళ్ళీ అలాగే హెడ్ ఆఫీస్కి వచ్చామండి. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మీరు ఎందుకు తీస్తున్నారు అనేది మాకు తెలియదు అండి. అంటే సిఓ గారు వీళ్ళందరూ కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. 45 మంది నుంచి 50 మంది వరకు వైసీపీ కార్యకర్తలే, మీరు అందరూనే వైసీపీ కార్యకర్తలు అని చెప్పి పేపర్లో పడింది. అందుకనే మేము తీసాము. మాకు కూడా మేము జేసీ గారు తీసేయమన్నారని, మేము జేసీ గారు తీసేయమన్నారని తీసేయడం జరిగిందని చెప్తున్నారండి. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? నా పేరు హేమలత అండి. నేను చింతలపూడి బ్రాంచ్లో చేస్తాను. వైసీపీ కార్యకర్తలని ముద్ర వేసి మమ్మల్ని తీస్తారండి. తీసేస్తే కృష్ణాను రెన్యూల్ చేస్తారండి 6 సంవత్సరానికి, ఇలాగా 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తే మరి కృష్ణాను గుంటూరు కూడా చేయాలి కదండి. మాకు తీసే అధికారం తీసుకునే అధికారం లేదంటున్నారు. తీసుకునే అధికారం లేనప్పుడు తీసే అధికారం ఉండదు కదండి. మరి మమ్మల్ని తీసేసి మమ్మల్ని ఇక్కడ 40 సంవత్సరాలు పైబడి కూడా ఉన్నారండి. దీంట్లో పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలతో ఉన్నారండి. వీళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే వీళ్ళకి వేరే ఉద్యోగాలు కూడా ఆప్షన్ ఉండదు కదండి. వయసు అయిపోయింది, ఇంకెక్కడ చేయలేని పరిస్థితి అండి. మేము ప్రస్తుతం రోడ్డు మీద ఉన్నాం సార్. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఒక 7 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. మేము కొయిలూరు బ్రాంచ్లో చేస్తున్నాను. సో మాకు ఇప్పటి నుంచి చేస్తున్నాం, కానీ సడన్గా ఇలా తీసేయడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మేము గత 12 ఏళ్ళుగా ఇదే బ్యాంక్లో చేస్తున్నామండి. మరి సడన్గా మరి మా గత నెల 2వ తారీఖు నుండి మమ్మల్ని అందరి విధుల్లో నుండి వెళ్ళిపోమన్నారండి. కానీ మేము పిల్లలతో 40 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళం అండి. మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి తక్షణమే ప్రభుత్వాలు మరి యాజమాన్యాలు స్పందించి మరి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలండి. మరి మీ ద్వారా మరి వినిపిస్తున్నామండి. సుమారు తాము ఆల్రెడీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా డీసీ బ్యాంకులకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేస్తున్నాము. అలాంటి తమను కేవలం రాజకీయ ముద్రేసి తొలగించడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. తమను వెంటనే కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మరి రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరిని కలిసి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నా కానీ తమను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పూర్తిస్థాయిలో కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.